హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి తిరుపతికి అయితే వెళ్తున్నాం. ఒకసారి మన బ్యాక్ సైడ్ చూడండి, మనం రైల్వే స్టేషన్లో ప్రస్తుతానికి అయితే ఉన్నాము. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి మనం వెళ్ళే తిరుపతి టు అరుణాచలం అయితే ఇవాళ అయితే వెళ్తున్నాము. ఒకసారి మీకు లోపలికి వెళ్ళి డీటెయిల్స్ అయితే క్లియర్గా చెప్తా. మన ట్రైన్ అయితే ఇంకా టైం బాగానే ఉంది. మనకు టైం వచ్చేసి చూడండి 4:52 అయితే చూపిస్తుంది. మనది వచ్చేసి 6:15కి అయితే ఉంది వందే భారత్ ఎక్స్ప్రెస్. ఇదంతా మనకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ యొక్క వ్యూ. ఇక్కడి నుంచి లోపలికి అయితే వెళ్దాం పదండి. లోపలికి వెళ్ళి చూద్దాం. ప్రస్తుతానికైతే స్టేషన్లో ఉన్నాం. మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1 దగ్గర అయితే అవుతుందట. ఇప్పుడే ఒక ట్రైన్ అయితే మూవ్ అవుతుంది. టైం వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 5 అయింది. ఇంకా మన వెహికల్ అయితే రాలేదు. ప్రస్తుతానికి ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన ఉన్నాం మనం. వందే భారత్ అయితే ఇడికే వస్తుంది, ఇంకైతే రాలేదు. మరి ఎంత టైం పడుతుందో తెలియదు. ఇప్పుడే మనం స్టేషన్ లోపల అయితే వచ్చేసినాము. ఆ ట్రైన్ అయితే ఇంకా రాలేదు. 6:15 కదా. నేను చాలా ముందు వచ్చేసిన. మామూలుగా లేట్ అవుతుంది అనుకున్నా కానీ కాలే. మనం ఏంటంటే వందే భారత్ వెళ్తున్నాం కదా, ఫస్ట్ టైం ఇది. నాకు తెలిసి టికెట్లు కూడా చాలా ఉన్నాయి. మామూలుగా వీక్ డేస్లో వచ్చేసి ఫుల్ అయితే లేవు. మామూలుగా వీకెండ్లో మాత్రమే ఈ ట్రైన్ టికెట్లు అయితే ఫుల్ అవుతున్నాయి. ట్రైన్ వెళ్తుంది. మన ట్రైన్ ఎప్పుడు వస్తుందో ఏమో వెయిట్ చేయాలి. ఒకసారి లోపలికి వెళ్ళాక మీకు డీటెయిల్స్ అయితే క్లియర్గా చెప్తాం. ఇదంతా స్టేషన్లో వ్యూ చూడండి. చాలామంది వచ్చేసి ఇక్కడనే నైట్ అయితే పడుకుంటారు. ఇక టికెట్ ప్రైస్కి వచ్చేస్తే ఏంటంటే, మామూలుగా మీరు ఫుడ్తో బుక్ చేసుకుంటే 1670 ఎంత పడుతుంది. వితౌట్ ఫుడ్ అయితే 1460 రూపీస్ అయితే పడుతుంది. 1416 రూపాయలు. నేనైతే వితౌట్ ఫుడ్తో అయితే బుక్ చేశాను. ఇక్కడ ఒక ట్రైన్ వచ్చేసింది చూడండి. 5:30 అవుతుంది. ఈ ట్రైన్ వెళ్ళిపోగానే మనకు వచ్చేసి ట్రైన్ అయితే వస్తుందట. మన ట్రైను ఎగ్జాక్ట్లీ ఒక 20 మినిట్స్ బిఫోర్ అయితే వస్తుందని చెప్పారు. ఇక వెయిట్ చేద్దాం మనం. ట్రైన్ ఆల్రెడీ వచ్చేసింది వందే భారత్. చాలా దూరం వెళ్తుంది. ముందైతే ముందుకెళ్ళాక చూపిస్తా. ఇక్కడ ఏం కనబడతలేదు. మనకు హైదరాబాద్ టు మనకు తిరుపతి వందే భారత్ ట్రైన్ వచ్చేసి మన ముందైతే ఉన్నది చూడండి. ఇక్కడ ఎగ్జాక్ట్లీ మనకు 6:15కి ఇలా బయలుదేరి అక్కడ వచ్చేసి మనకు 2:30కి ఇలా దించేస్తుంది. ట్రైన్ నెంబర్ వచ్చేసి 20701. మనకి ఇది ఓన్లీ మనకు 4 స్టేషన్లో మాత్రమే అవుతుంది. మనకు తెలంగాణలో వచ్చేసి నల్గొండ, మిర్యాలగూడ, అండ్ మీకు ఆంధ్రాలో వచ్చేసి గుంటూరు, నెల్లూరు, ఒంగోలు అయితే అవుతుంది. ఒకసారి మీకు లోపలికైతే వెళ్దాం పదండి. మనది వచ్చేసి C12లో 78 ఉంది. ఒకసారి లోపలికి అయితే వెళ్దామా. C12 ఇదంతా. C12లో 78. to 1 సీట్ నెంబర్. ఇది వచ్చేసి మనకు ఎగ్జిక్యూటివ్ క్లాస్ ఉంది. C12లో 78, 77, 78. 78 అనుకుంటా. 73, 74 ఉందంటే మనది వచ్చేసి లాస్ట్ కార్నర్ సీట్ ఉంది. ఇది ఓపెన్ చేయాలంటే పుష్ చేసి వచ్చేస్తుంది చూడండి. ఆ బటన్ పుష్ చేసి వచ్చేస్తుంది. ఇలా ఉంది. ఇవన్నీ వాష్రూమ్స్. క్లియర్గా ఉంది. వాష్రూమ్స్ కూడా నీట్గా ఉన్నాయి చూడండి. క్లోజ్ అయిపోయిందా. ఇటు సైడ్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్. ఇటు కూడా సేమ్ ఉంది చూడండి. ఇదంతా మీకు ఫుడ్ సెక్షన్. మనకు ఫుడ్ ఇస్తారు కదా, ఆ ఫుడ్ అంతా ఇలా ఫిల్ చేసి మనకైతే ఫుడ్ అయితే ఇచ్చేస్తారు. అంతా
సీట్ నెంబర్స్ అయితే ఇక్కడ ఇచ్చారు చూడండి, C78, C77, మనది వచ్చేసి 78. అవుతుంది చూడండి, C12 ఇండియన్ రైల్వే. ఒకసారి ఇదంతా మనకు లోపల వ్యూ చూడండి ఏ విధంగా ఉందో మనకు క్లియర్గా. మన చైర్లో అయితే కూర్చున్నాము. ఎగ్జాక్ట్లీ 6:15 బయలుదేరుతుంది. ఇప్పుడు వచ్చేసి ఎగ్జాక్ట్లీ 6 అయింది. ఒక 15 మినిట్స్లో అయితే బయలుదేరుతుంది. సరే వెళ్తున్నప్పుడు మీకు రిమైనింగ్ విశేషాలు చెప్తా. ట్రైన్ అయితే బయలుదేరింది. ఎగ్జాక్ట్లీ 6:15కి ఇక్కడి నుంచి అయితే బయలుదేరిపోయింది. సార్ చూడండి, ఇదంతా ట్రైన్లో మనకు వ్యూ పాయింట్. మనం ఫుడ్ ఇట్లా ఏమన్నా తినడానికి ఇట్లా ఇచ్చారు చూడండి. ఒకసారి చిన్నగా తీసారు అనుకో అలా వచ్చేస్తుంది. మీరు ఏమైనా పెట్టుకోవచ్చు, వర్క్ చేసుకోవచ్చు, ఫుడ్ తినడానికి వీలుగా అయితే ఇచ్చారు. ఇది ఛార్జింగ్ పిన్ వచ్చేసి మొత్తం కింద ఇచ్చారు చూడండి. సైడ్ ఇక్కడ చూడండి డోర్ మన బ్యాక్ సైడ్ది సెట్టింగ్కి ఇది ఇచ్చారు చూడండి. ఇది వచ్చింది అనుకో ఇట్లా ఫ్రంట్కి వస్తుంది. మళ్ళీ పుష్ చేసి బ్యాక్ అంటే బ్యాక్ వెళ్తుంది. 6:30 అవుతుంది. చర్లపల్లి రైల్వే స్టేషన్ దాటింది. అంటే ఆల్మోస్ట్ మనం సిటీ అవుట్స్కట్కి వచ్చేసినాము. ట్రైన్ వచ్చేసి నల్గొండకి అయితే చేరుకున్నది. మనకు 7:30 అంటే 7:34 అవుతుంది. ఒక 5 మినిట్స్ అటు ఇటు. ఎగ్జాక్ట్లీ టైంకి అయితే నల్గొండకి అయితే వచ్చేసింది. మనకి ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఒక 2 మినిట్స్ అయింది అంతే. 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా డోర్స్ క్లోజ్ అయిపోతూనే ఉంటాయి. మూవ్ అవుతుంది చూడండి బండి. ఇక్కడ నుంచి మన నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి మిర్యాలగూడ ఏ టైంకి అవుతుందో మరి ఒకసారి అయితే చూద్దాం. నల్గొండ అయితే క్లోజ్ అయిపోయింది. ఇక ఒకసారి ఇక్కడ చూడండి భూగిల్ని చాలా డిఫరెంట్గా ఉన్నాయి. జస్ట్ అవి ఇలా చూడడానికి పెట్టి అంతే. ఇక మనం ఆల్మోస్ట్ ఏంటంటే నెక్స్ట్ స్టాప్ గుంటూరు 9:30కి ఇలా ఉంది. మనం ఆల్మోస్ట్ ఇక గుంటూరు స్టేషన్ కూడా రీచ్ అయిపోయినాం. ఒకసారి చూడండి, ఆ స్టేషన్కు మనం జస్ట్ అవుట్ సైడ్ ఉన్నాం. మన గుంటూరు స్టేషన్ మాత్రం చాలా సూపర్గా ఉంది. ఒకసారి చూడండి, స్టేషన్లో కూడా అంతే, జస్ట్ ఇట్లా 1 మినిట్ ఆగింది అంతే. ఎక్కేవాళ్ళు ఎక్కాలి, దిగేవాళ్ళు దిగాలి. ఇంటర్నెట్ డోర్స్ క్లోజ్ అయిపోతూనే ఉన్నాయి. ఇక మనకి కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ వచ్చేసి ఇక మన స్టేషన్ నెల్లూరు అన్నట్టు. గుంటూరు, నెల్లూరు, ఒంగోలు, తిరుపతికి అయితే చేరుకుంటుంది. నెల్లూరు బిఫోర్ ఒక బ్రిడ్జ్ వచ్చేసింది చూడండి. వర్షాలు కొట్టినప్పుడు బ్రిడ్జ్ నిండా పోతుందట. ప్రస్తుతానికి చాలా తక్కువ వాటరే ఉన్నాయి చూడండి. బ్రిడ్జ్ దాటి కొంత దూరం వెళ్ళగానే మనకు స్టేషన్ వచ్చేస్తుంది. మనం నెల్లూరు అయితే వచ్చేసినాం. మనకు ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి 12:40 అవుతుంది. అంటే ఆల్మోస్ట్ మనకు ఏంటంటే టైంకే వచ్చేస్తుంది. ఒక 10 మినిట్స్ అడిట్ ఉన్నది అంతే. ఇప్పుడైతే మనం తిరుపతిలో దిగేసినాం. దిగి ఇట్లా రైల్వే స్టేషన్ ముందుకు రాగానే మనకు సత్రాలు అయితే కనబడుతున్నాయి చూడండి. ఒకసారి తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి ఇప్పుడే బయటకు అయితే వచ్చేసినాం. ఒకసారి గోడంతా వెళ్ళంతా పోయినాక మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మొత్తానికి అయితే మనం తిరుపతి అయితే చేరుకున్నాము. రైల్వే స్టేషన్ నుంచి కొంచెం ముందుకు వచ్చినాడు. రష్ అయితే బాగున్నది. మొత్తం మీద ఎక్స్పీరియన్స్ చూస్తే మాత్రం ట్రైన్లో ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. నీట్నెస్ సూపర్ ఉంది. మనకి ఎగ్జాక్ట్లీ టైం టు టైం అయితే ఇది ట్రావెల్ అయితే అవుతుంది. మనకు ఒక మైనస్ పాయింట్ ఏంటంటే మీరు ఏమైనా కొనుక్కుందామని బయట దిగడానికి ఆప్షన్ లేదు. ఒకవేళ మీరు దిగిర్రు అనుకో, మామూలుగా ఏ స్టేషన్ దగ్గర అయినా ఒక 1 మినిట్ కన్నా ఎక్కువ అక్కడ ట్రైన్ అయితే అవుతలేదు. అది గుర్తుంచుకోవాలి కంపల్సరీ. ఇక మిగతాదంతా మనకు చాలా నీట్గా ఉంది. రెస్పాన్స్ కానీ అన్నీ కానీ నీట్గా అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను వెళ్తున్నది మీకు తెలుసు కదా, నేను తిరుపతి నుంచి నేను అరుణాచలం అయితే వెళ్ళాలి. అందుకే ఫస్ట్ నేను ఇక్కడి వరకు వందే భారత్లో వచ్చేసి ఇక్కడి నుంచి నేను అరుణాచలం అయితే వెళ్తున్నా. ఆ వీడియో అయితే నెక్స్ట్ వస్తుంది. ఈ వీడియో ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ. తిరుపతి బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాం. మొత్తం ఒకసారి చుట్టూ చూడండి, బాగుంది కదా. ఫుల్ రష్ ఉన్నది ఈ ప్రాంతం మొత్తం మనకి ఎక్కడ చూసినా. రైల్వే స్టేషన్ దగ్గర నుంచి నేను వచ్చేసి బస్ స్టాప్ దగ్గరికి అయితే వెళ్తున్నా. ఎందుకంటే బస్ స్టాప్లో నుంచి మనకు అరుణాచలం అయితే బస్సెస్ అయితే ఉంటాయట. మన రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడికి వచ్చేసి ఇట్లా ఎగ్జాక్ట్లీ ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంది. అక్కడికి వెళ్ళాక చూపిస్తాను మీకు. ఇలా కొంత దూరం రాగానే చౌరస్తా వస్తుంది. ఆ టెంపుల్ పక్క నుంచి మనం వెళ్ళాలి. తిరుపతి బస్ స్టాప్కి అయితే వచ్చినాం. బస్సెస్ అక్కడ ఉన్నాయి, ఇటు సైడ్ కొన్ని ఉన్నాయి. ఇదంతా ఫుడ్ ఉన్నది. ఇక్కడ 27 ప్లాట్ఫారం మీదనే ఆగుతాయని చెప్పారు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి తిరుపతి బస్ స్టాప్లో ప్రస్తుతానికి అయితే ఉన్నాం.
ఇక్కడ నుంచి మనం వచ్చేసి తిరువన్నమలై అంటే అరుణాచలం అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ ఒక 200 కిలోమీటర్స్ అయితే ఉంది. మనకు బస్సు వచ్చేసి ఒక 3 to 4 అవర్స్ అయితే పోతుందట. ఒకసారి మన ప్లాట్ఫామ్ ఎక్కడ ఉందో కనుక్కొని టికెట్ ప్రైజెస్ ఆ డీటెయిల్స్ అయితే క్లియర్గా చెప్తా, తెలుసుకుందాం. మనం అరుణాచలం వరకు అయితే ఇప్పుడు అయితే చేరుకుందాం. ఇక్కడ నుంచి అయితే మనం ముందుకైతే వెళ్దాం పదండి. బస్సెస్ అయితే చాలా ఉన్నాయి. ఒకసారి ఆ ముందుకు వెళ్ళి చూద్దాం. 27 ప్లాట్ఫార్మే అన్నారు. ఎన్ని బస్సెస్ ఉన్నాయి, చాలా పెద్దదే తిరుపతి బస్ స్టాప్. పల్లె వెలుగు బస్సులు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కూడా కనబడుతుంది. కడప ఒకసారి ముందుకెళ్ళి చూద్దాం. మరి ఇక్కడ చూడండి, ప్లాట్ఫామ్ నెంబర్ 28 పైన తమిళనాడు బస్సు ఉన్నది. తిరువన్నమలై అనేది రాసి ఉంటుంది. అనేటోళ్ళు కూడా అందరు తిరువన్నమలై అంటారు. మన తెలుగు వాళ్ళు మాత్రమే అరుణాచలం అయితే అంటాం. వెళ్ళబోయే బస్సు అదే. అయితే నేను ముఖ్యంగా ఇక్కడ నుంచి ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ కూడా చాలా ఉన్నాయి, కానీ నేను వెళ్ళిన టైంకి వచ్చేసి ఈ బస్సే ఉంది. ఇగో కూర్చుంటే కాళ్ళు ఇట్లున్నాయి, కంఫర్ట్ అయితే లేదు ఈ బస్సు. అసలు కాళ్ళు పెట్టుకోనికే వస్తలేదు. ఒకసారి ఇక్కడికి వెళ్ళి చూపిస్తా చూడండి. ఆగో 27 వచ్చేసి ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ ఆగుతాయి. 28 వచ్చేసి మీకు అరుణాచలం వెళ్ళే తమిళనాడు బస్సెస్ అయితే ఆగుతాయి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ముఖ్యంగా తమిళనాడు బస్సెస్లో మొత్తం తమిళ్లోనే రాసి ఉంటుంది. ఇంగ్లీష్లో కూడా ఎక్కడ రాసి అయితే ఉండదు. తమిళనాడులో మీరు తిరగాలనుకుంటే ఇదైతే గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ 27, 28 ప్లాట్ఫామ్ నుంచి నాకు తెలిసి ఒక ½ అన్ అవర్కి ఒక బస్సు అయితే ఈ తిరువన్నమలైకి అయితే ఉంటుంది, అంటే అరుణాచలంకు. నా సజెషన్ ఏంటంటే ఏపీఎస్ఆర్టీసీ బస్సులో వెళ్ళండి, కొంచెం కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకో నాకైతే మన బస్సెస్ చాలా మంచిగా అనిపించినాయి. ఇక్కడ చూడండి బస్ స్టాప్, మనం ఇది వచ్చేసి ముందు భాగం నుంచి అన్నట్టు తిరుపతి బస్ స్టాప్. ఫస్ట్ టైం చూస్తున్నాయి ఈ బస్ స్టాప్. నేనైతే ఇంతవరకు ఎప్పుడు తిరుపతి బస్ స్టాప్కి రాలేదు. ఓన్ కార్లో వచ్చినాం లేదా ట్రైన్కి వచ్చినా, కానీ ఇప్పుడు మనం ఏంటంటే ఇక డైరెక్ట్ ఇక్కడి నుంచి తిరువన్నమలై అంటే అరుణాచలం అయితే వెళ్తున్నాం. ఇప్పుడే రోడ్ పైకి అయితే వచ్చేసాం. ఆల్మోస్ట్ మీకు జర్నీ టైమింగ్ వచ్చేసి ఒక 5 అవర్స్ అనేది చెప్తున్నారు. కంఫర్ట్గా లేదు కూర్చోవడానికి. మన ఏపీఎస్ఆర్టీసీ బస్ అయితే కంఫర్ట్ ఉంటుంది, మీకు తెలుగు మాట్లాడతారు అందరూ. యాక్చువల్గా మన అరుణాచలంలో చూడడానికి వెళ్ళే భక్తులు ఎక్కువ శాతం తెలుగోలేనట. ఇప్పుడే మనం తిరుపతి దాటి అయితే వెళ్తున్నాం, కొంచెం ముందుకైతే వెళ్తున్నాం. తమిళ్లో వచ్చిన ప్రాబ్లమే అది. మనం ఎక్కడ తిరిగినా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వచ్చేసి బోర్డులు ఇంగ్లీష్లో కూడా రాసి ఉంటాయి. తమిళనాడులో అసలు తమిళ్ తప్ప ఏవి రాసి ఉండయి. మనకేమో తమిళ్ అర్థం కాదు. ఎవరినైనా కనుక్కుందామన్నా వాళ్ళు మొత్తం ఆల్మోస్ట్ తమిళే మాట్లాడతారు. మీకు తిరుపతి నుంచి వెళ్ళాక ఒక 2 అవర్స్ 2.5 అవర్స్ జర్నీ తర్వాత మీరు వెల్లూరు సిటీ అయితే చేరుకుంటారు. ప్రస్తుతానికి మనం వెల్లూరు సిటీకి అయితే వచ్చేసాం చూడండి. అయితే ఈ సిటీ నుంచి మీరు బయటికి వెళ్ళాలంటే ఒక 1 అవర్ అయితే ఈజీగా పడుతుంది. ఇక్కడికి రానికి ఒక 2 అవర్స్. బస్ వచ్చేసి కొద్దిసేపు అయితే మీకు ఈ వెల్లూరు బస్ స్టాప్లో ఆగుతుంది. ఒకవేళ వెల్లూరు కవర్ చేయాలంటే కవర్ చేసుకోండి, ఎందుకంటే చాలామంది గోల్డెన్ టెంపుల్కి అయితే వెళ్తూ ఉంటారు కదా. లేదు డైరెక్ట్ అంటే డైరెక్ట్ అయితే వెళ్ళిపోండి. వెల్లూరు నుంచి కూడా చాలా బస్సెస్ అయితే ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి వెల్లూరు బస్ స్టాపు. ఇక్కడ నుంచి కూడా మనకు డైరెక్ట్ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ నుంచి ఒక 2 అవర్స్ పడుతుంది. అంటే ఆల్మోస్ట్ మీకు తిరుపతి నుంచి అరుణాచలం వచ్చేసి 5 అవర్స్ పడుతుంది. ఇప్పుడే మనం అరుణాచలం బస్ స్టాప్లో అయితే దిగినాం. సో చూడండి ఇదే బస్ స్టాపు. మార్నింగ్ మళ్ళీ అయితే మీకు బస్ స్టాప్ చూపిస్తా. ఇలా బస్ స్టాప్ నుంచి బయటికి రాగానే లెఫ్ట్ తీసుకోండి. 1 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళారనుకో మీకు టెంపుల్ అయితే వచ్చేస్తుంది. ఆటో వాళ్ళు 60 రూపీస్ ఇలా తీసుకుంటారు వెళ్తే. ఇప్పుడే వచ్చేసి అరుణాచలంలో అయితే బస్ అయితే దించేసింది. ఎగ్జాక్ట్లీ టైం ఆల్మోస్ట్ 9 అవుతుంది. 9 o'clock దించింది. 3:30కి తిరుపతిలో ఎక్కిన. 3:30కి ఎక్కితే ఈ టైం పట్టింది చూడండి. అంటే ఆల్మోస్ట్ మీకు 5 అవర్స్ జర్నీ అయితే పట్టింది. ఇక్కడ నుంచి ఇక టెంపుల్ దగ్గరికి రూమ్కి అయితే వెళ్ళాక రిమైనింగ్ విషయాలు చెప్తాం. ఈ వీడియో ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.